ఒక్కసారి మాతో పాటు కలిసి మీ సమస్యలు ఎన్ని ఉన్నను వాటన్నిటినీ దేవుని పైన వేసేసి దేవునికి అప్పగించేసి ఉన్నతమైనటువంటి దేవునిని హృదయపు లోతులలో నుండి స్తుతించి చూడు. హృదయపు లోతులో నుండి ఆయనని గణపరిచి చూడు. ప్రతి భారాన్ని హృదయంలో నుండి దేవుడు తీసివేస్తాడు. భక్తుడైనటువంటి దావీదు గారిని దేవుడు దినదినానికి అతను జయాన్ని పొందుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ప్రతి దినము దేవునిని స్తుతించేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. లేఖనంలో మనం కీర్తనలను మనం చదివినప్పుడు ప్రతి లేఖన భాగములో దేవునిని స్తుతించినట్లుగా కనబడుతూ ఉన్నాయి. నీవు నేను కూడా ఒక మెట్టు వేద్దాం, స్తుతించుదాం. దేవునికి మన ప్రాణములో నుండి దేవునిని ఘనపరచినప్పుడు ప్రభు గొప్ప కార్యాలను మీ జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. యెహోవాను స్తుతించెదను, ఆ యేసుని స్తుతించెదను, పరిశుద్ధాత్మను స్తుతించెదను, యెహోవాను స్తుతించెదను. చెప్దామా? ఆ యేసుని స్తుతించెదను, పరిశుద్ధాత్మను స్తుతించెదను, పరిశుద్ధాత్మను స్తుతించెదను. నా ప్రాణమున్నంత వరకు నా దేవుని స్తుతించెదను. చెప్తామా? ఈ లోకములో మనం జీవించి ఉన్నంత వరకు యెహోవాను స్తుతించెదను, ఆ యేసుని స్తుతించెదను. సంతోషముతో పరిశుద్ధాత్మను స్తుతించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను నేను నమ్ముకొని ఉన్న రాజులు, అధికారులు, మనుషులు ఎవరి చేతిలో నుండి మనకి రక్షణ విడుదల కలుగదు. కానీ మనకు వారిని నమ్మకుడే ఓ రక్షణ కలుగు. యేసయ్యా, అవును తండ్రి, యెహోవాను స్తుతించెదను. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మను నా ప్రాణమున్నంత వరకు నా దేవుని స్తుతించెదను. నా ప్రాణం ఉండేంత వరకు నా స్తుతి అన్ని బంధ కట్లలో నుండి విడుదలనిస్తుంది. నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణం ఉండేంత వరకు ప్రభువా. యేసయ్యా, ఆరాధించెదా యేసు రాజా, నిన్నే ఆరాధించెదా యేసయ్యా. అవును ప్రభువా, ఆరాధించెదా నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్న. దేవుని బిడ్డ విశ్వాసముతో చెప్తావా ఈ మాటని? ఆయన వైపు చూస్తూ
అవునేసయ్యా. ఇంకా బిగ్గరగా నా ప్రాణమున్న మాతో పాటు కలిసి ఏక మనస్సుతో నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నా ప్రాణం ఉండేంత వరకు ప్రభువా. ఎస్, కష్టాలు నీ ప్రాణాన్ని తీలేవు. ఎస్, సమస్యలు నిన్ను ఓడిపోయింపలేవు. నీ ప్రాణం ఉన్నంత వరకి నువ్వు దేవునిని స్తుతించుతూ ఉన్నట్లయితే, ఎస్, స్తుతించి చూడు, ప్రతి వాటిలో నుండి నా దేవుడు విడుదలనిస్తాడు. ఎస్, నా ప్రాణం ఉన్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. థ్యాంక్ యూ లార్డ్. నా ప్రాణమైన యేసు. రెండు చేతులను పైకెత్తి నా ప్రాణమైన యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణముతోనే కలసి, నా ప్రాణమా నిన్నే స్తుతింతు. మీ రెండు చేతులను పైకెత్తి హృదయపు లోతుల నుండి నా ప్రాణమా నిన్నే స్తుతింతు. లోకమంతా మరచితిని విలువైనది కనుగొంటిని, లోకమంతా మరచితిని విలువైనది కనుగొంటిని, నీ నామం స్తుతించుటలో యేసయ్యా, నీ ప్రేమ రుచించుటలో, నీ నామం స్తుతించుటలో యేసయ్యా, నీ ప్రేమ రుచించుటలో రాజా, నా ప్రాణమైన యేసు. మన ప్రాణానికి ప్రాణమైన మన ప్రియుడైనటువంటి యేసయ్య వైపు చూస్తూ నా ప్రాణమైన యేసు, నా ప్రాణముతోనే కలసి, నా ప్రాణమా నిన్నే స్తుతింతు, నా ప్రాణమా నిన్నే స్తుతింతు, నా ప్రాణమా నిన్నే స్తుతింతు, నా ప్రాణమా నిన్నే కీర్తింతు, నా ప్రాణమా నిన్నే స్తుతింతు,
నా ప్రాణమా నే నిన్నే స్తుతింతు. నిన్ను మాత్రమే నేను స్తుతిస్తాను ప్రభువా. ఎందుకు అంటే నీవే సకలమును కలుగు చేసినటువంటి వాడువు. నీ వలనే సకలము సాధ్యపడుతుంది ప్రభువా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువా. మా హృదయంలో ఉన్నటువంటి ప్రతి విచారణను, హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఒత్తిళ్లను, హృదయంలో ఉన్నటువంటి ప్రతి వేదనను, నీవు అనుభవిస్తున్నటువంటి ప్రతి వాటిలో నుండి విడుదలనివ్వగలిగినటువంటి వారు, సమాధానాన్ని ఇవ్వగలిగినటువంటి వారు ఆయన ఒక్కరు మాత్రమే. అనుభవించారా ఆయన యొక్క ప్రసన్నతను? హృదయంలో ప్రభు యొక్క సమాధానాన్ని అనుభవించారా? లైవ్ చూస్తున్నటువంటి మీ అందరి జీవితాలలో, మీ హృదయాలలో నా దేవుని యొక్క గొప్ప సమాధానము, నా దేవుని యొక్క గొప్ప సంతోషము నా దేవుడు అనుగ్రహించి ఉన్నారు. ఆ మంచి దేవునికి మనం ప్రార్థనతో స్తుతి ఆరాధనను దేవునికి సమర్పించుదాం. ఉన్నతమైనటువంటి దేవా, హృదయ అంతరంగాలను పరిశోధిస్తున్నటువంటి దేవా, మేము కూర్చుండుట, మేము లేచుట, మేము నడచుట అన్నిటినీ మీరు ఎరిగి ఉన్నారు ప్రభువా. మా ప్రాణం ఉన్నంత వరకు ఆత్మీయ జీవితంలోను, శారీరక జీవితంలోను, కుటుంబ జీవితంలోను, విశ్వాసపు జీవితంలోను ఎదురుపడుతున్నటువంటి ప్రతి పోరాటాలను జయించడానికి, ప్రతి విచారణలను కొట్టివేయడానికి, ప్రతి సమస్యలను ఎదుర్కోవడానికి నీ స్తుతి శక్తితో మమ్మల్ని నింపినందుకు వందనాలు ప్రభువా. భక్తుడైనటువంటి దావీదు కీర్తనకారుడు ప్రభువా పొందుకున్నటువంటి ఆ సమాధానము, ఆ ఓదార్పు, ఆ శాంతి, ఆ విజయము స్తుతిలో దాగి ఉందని మేము గుర్తెరిగి నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. అట్టి భాగ్యాన్ని నీ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించినందుకు వందనాలు. సకలమును మీ చేతికి సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.